ఫ్రెండ్స్ कैसी हो అందరూ ఎలా ఉన్నారు నేను ఈ రోజు ఏం చేస్తున్నానంటే మష్రూమ్ కర్రీ చేస్తున్నాను మష్రూమ్ కర్రీ ఎలా చేస్తున్నానో మీకు చూపిస్తాను చూడండి ఇది మష్రూమ్ కర్రీది దీంట్లో నేను ఫస్ట్ ఆయిల్ వేసాను ఆయిల్ వేసి అందులో ఆనియన్ కట్ చేసి ఆనియన్ అండ్ కొంచెం ఒక మిర్చి అండ్ ఇంకా అల్లం వెల్లిగడ్డ వేసి పేస్ట్ చేశాను పేస్ట్ చేసి ఆ పేస్ట్ నేను ఆయిల్లో వేసాను ఆయిల్లో వేసాక ఆయిల్ కొంచెం సేపు ఇట్లా వేపాక అందులో నేను మష్రూమ్ వేసాను మష్రూమ్ ముక్కలు కట్ చేసి ఇలా వస్తుంది కదా మష్రూమ్ ప్యాకెట్ అందులో నేను తీసేసి కట్ చేసి ఇలా వేసాను వేసాక मटर వేసాను मटर निकल के छिलका निकल के मटर इसमें डाल दिया मैं अच्छे से फ्राई करना है इसका మంచి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేశాక నేను ఇంకా अच्छे से फ्राई हो गया मशरूम एंड बटर ఇప్పుడు నేను దీంట్లో కొంచెం కారం వేస్తాను అయితే ఇప్పుడు కారం వేస్తాను చూడండి నేను ఇది ఎవరెస్ట్ యూస్ చేస్తాను ఎవరెస్ట్ కారం పొడి టీ కలర్ वाला ఇప్పుడు ఇందులో కారం వేస్తున్నాను ఓకే देखो కంపెనీ ఎవరెస్ట్ మంచిగా అనిపిస్తుంది కారం ఇది अच्छा होता है मिर्ची पाउडर मेरे पास इसलिए కారం పొడి వేసాను కదా ఇప్పుడు నేను ధనియాల పౌడర్ వేస్తున్నాను ధనియా పౌడర్ చూడండి ఇది కూడా ఎవరెస్ట్దే వాడతాను ఎవరెస్ట్ ఎక్కువ మటుకు అన్ని ఎవరెస్ట్ మసాలాలే వాడతాను నేను ఎందుకంటే టేస్టీగా ఉంటాయి నాకైతే అవి ఇప్పుడు కొంచెం ఉప్పు వేస్తాను ఉప్పు సాల్ట్ डालना अच्छे से होना चाहिए देखो मशरूम भी अच्छे से हो गया మష్రూమ్ మంచిగా అయిపోయింది ఇప్పుడు నేను ఇందులో టమాటోస్ వేస్తున్నాను చూడండి టమాటో ముక్కలు ఉన్నాయి కదా వేస్తాను కట్ చేసి పెట్టుకున్నాను అది ఫ్రై అయ్యాక ఈ టమాటాస్ వేస్తాను చిన్న చోట కట్ చేసి పెట్టుకోవాలి చిన్న కట్ చేసుకోవాలి చిన్న కట్ చేసాను టమాటోస్ వేసాను కదా ఇప్పుడు ఇది టమాటోస్ మంచిగా మగ్గాలి మగ్గాక మనము మసాలా వేసుకుందాం నేను మసాలా ఏదో వేస్తాను చూపిస్తాను మీకు ఓకేనా ఇప్పుడు దీనికి మూత పెట్టి ఉంచాలి కొద్దిసేపు మూత పెట్టి ఉంచుతాను ఇలా పెట్టాను కొంతసేపు ఉంచితే మగ్గుతుంది తర్వాత నేను ఇంకా మగ్గిందేమో చూద్దాము ఓకేనా మగ్గిందేమో చూద్దాం తీస్తా వేడిగా ఉంది మూత కాలుతుంది చూడండి వాటర్ వచ్చింది కొంచెం దీంట్లోనే మగ్గేసింది ఇలా అనుకోండి మగ్గుతుంది టమాటా ఇలా అంటా నేను మీరు ఇష్టం ఇలా అనుకుంటే అనుకోవచ్చు మీరు ఇలా అన్నప్పుడు టమాటా కొంచెం మెత్తగా అయిపోతుంది కదా అడగంటకుండా చూసుకోవాలి నాకు అడగంటుంది కొద్దిగా అడగంటద్దు స్టవ్ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను దీంట్లో మసాలా వేస్తాను ఓకే మసాలా ప్యాకెట్ని ఎవరెస్ట్ మసాలాని వేస్తున్నాను దీంట్లో కూడా ఇది ఎవరెస్ట్ కిచెన్ కింగ్ మసాలా ఇది నేను ఎందుకు యూజ్ చేస్తానంటే నేను ఇది మంచిగా అనిపించింది నాకు మసాలా అందుకని ఇదే యూజ్ చేస్తాను ఇప్పుడు చూసారు కదా ఇది ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి ఇప్పుడు కొంచెం మగ్గింది కదా అయిపోయింది ఇది ఇలా కూడా తినొచ్చు ఇలా చపాతీలోకి తినొచ్చు నేను అన్నంలో తింటున్నాను కాబట్టి రైస్లో కాబట్టి కొద్దిగా కొంచెం గ్రేవీ చేసుకుంటున్నాను రైస్లో కావాలి కదా రైస్ के लिए बना रही इसलिए तो मैं वाटर डाल रहे राइस चपाती के लिए पहले मैं वाटर पहले से ऐसा कोई बात नहीं చూడండి ఇలా మనం చేసి పెట్టుకోవాలి కొంచెం వాటర్ వేస్తాను ఇలా చేశాక ఇంకొంచెంసేపు మూత పెట్టి ఉంచుతాం దక్కన ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది మగ్గుతుంటుంది ఇప్పుడు నేను దీంట్లో దీన్ని కొబ్బరి తురుముతాను చూడండి ఇది నేను బయట కొబ్బరి తెచ్చాను అది అయిపోయింది అందుకని ఇప్పుడు నేను దేవుడికి भगवान को चढ़ाता नारियल वो वाला कर रहे हैं अभी
ओके फ्रेंड्स, अभी मैं इसको करूँगी, करके दिखाऊंगी। अच्छे से कद्दूकस करना है, सूख गए नारियल अच्छे से, నారియల్ పౌడర్ వేస్తే మంచిగా ఉంటుంది మష్రూమ్ కూర కర్రీకి. కొంచెం వేసుకోవాలి, ఎక్కువ కాదు. నేను ఇది గీక్కుతున్నా కదా, ఇది నాకు అలవాట్లేదు ఇంత గీక. నేను పౌడర్ వేస్తున్నాను ఇంతకుముందు, ఇప్పుడు ఇది టేస్ట్గా ఉంటుందని నేను ఎండు కొబ్బరి వేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇప్పుడు టేస్ట్ చూసుకుందాం, కొంచెం నమక్ ముందరే చూస్తాను నేను. थोड़ा नमक चाहिए, अभी नमक डालूंगी इसमें। नमक వేస్తున్నాను కొంచెం, సాల్ట్ కొద్దిగా, टमाटो और थोड़ा सा होना चाहिए अच्छे से। बस हो गया करी, इतना है। टेस्टी टेस्टी मशरूम करी, मटर मशरूम। ओके, मैं थोड़ी देर रखूँगी, మగ్గిందో లేదో చూద్దాం. వేడిగా ఉంది, కాలుతుంది, गरम हो गया। अभी इसमें नारियल पाउडर में दे देता हूँ, కొబ్బరి పొడి కొంచెం వేసుకోవాలి. కొబ్బరి పొడి టేస్ట్ ఉంటుంది సార్ కర్రీ। हो गया, इतना ही सब्जी थोड़ा बनाया, एक टाइम के लिए हो जाएगी सब्जी। मैं थोड़ा पानी डालूंगी, ग्रेवी चाहिए इसीलिए ग्रेवी కోసం వేస్తున్నాను కొంచెం నీళ్ళు, బస్ టేస్టీ ఉంటుంది సార్। ఫ్రెండ్స్ నేను మష్రూమ్ కట్ చేసి వేసుకున్నాను, చూడండి కట్ చేసి వేసుకున్నాను। కొంతమంది అలాగా వేస్తారు, నేను కట్ చేసి వేసుకున్నాను। ఓకేనా, కట్ చేసి వేసుకున్నప్పుడు బాగానే ఉంటుంది। నేను అవన్నీ వేయలేను, వెనుక ఇన్ని కాడలు ఉంటాయి కదా, అవి వేయలేను। చూడండి ఇలా కట్ చేసి వేసుకున్నాను। ఓకేనా, హోటల్లోనేమో పూరా మష్రూమ్ को रखता है ऐसा, मैं ऐसे नहीं रखा, मैं कट कर दिया मशरूम को। ओके ना फ्रेंड्स, धुलाई करिए, धुलाई अच्छे से धुलाई किया और कट कर दिया मैं। ओके फ्रेंड्स, चूड़िए कैसे हो गया सब्जी, अच्छे से हो गया मटर मशरूम करी। मैं ऐसी बनाती है, నేను ఇట్లనే చేస్తాను, ఇంతే నా వెరైటీ కర్రీ। నేను చేసేది ఇట్లా ఉంటుంది, ఇంకా బయట బాగా చేస్తారు హోటల్స్లో, నాకు ఇంతే వచ్చు। ఓకేనా ఫ్రెండ్స్, దీనిపై నుంచి మనం ధనియా వేసుకోవాలి, ధనియా పత్తా डालना है। अभी धनिया पत्ता नहीं है इसीलिए नहीं डाल रहे, ధనియా పత్తా వేస్తలేను, అంటే ధనియా పత్తా అంటే కొత్తిమీర వేస్తలేను। ఫ్రెండ్స్ నేను హిందీ ఎందుకు మాట్లాడుతున్నా అంటే నా సబ్స్క్రైబర్ హిందీ వాళ్ళు भी है, इसीलिए मैं हिंदी भी बात कर रही, हिंदी మాట్లాడుతున్నా అందుకే। ओके फ्रेंड्स, दोनों मिक्स करके बात कर रहे, थोड़ा लाइक करना, शेयर करना, सब्सक्राइब करना। ओके ना फ्रेंड्स, ये मशरूम मटर सब्जी। ओके फ्रेंड्स, చూసారు కదా, ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మటర్ మష్రూమ్ కర్రీ అంతే। ఓకే ఫ్రెండ్స్, బాయ్, షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, బాయ్। చూసారు కదా ఫ్రెండ్స్, సింపుల్ में कैसे बनाना है मशरूम करी, చూసారు కదా, ఇలా చేసుకోవాలి సింపుల్గా ఇంట్లో। ఓకేనా, బాయ్, షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, బాయ్।